గైస్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రిషి ఇంకా ఆనందరావు గారితో వాళ్ళు రైడ్కి వచ్చారు డాడ్ అని అంటారు కదా. ఇంకో పక్క వసు లోపలికి వెళ్ళి టెండర్ పేపర్స్ని బయటికి తీసి చూస్తూ ఉంటుంది. కానీ పేపర్స్ చేంజ్ అయిపోయి ఉంటాయి. ఇంకా టెన్షన్ పడుతూ రిషికి కాల్ చేసిద్ది. రిషి ఉండి వసు కాల్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే ఆఫీసర్స్ ఉండి, సార్ ఫోన్ ఇవ్వండి, రైడ్ అయ్యేదాకా ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు బయటికి వెళ్ళకూడదు అని అంటాడు. రిషి ఓకే అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీసర్కి ఇస్తాడు. ఇంకా అందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ టేబుల్ మీద పెట్టేస్తారు. ఇంకా రిషి గురువుకి సైగ చేస్తాడు. ఇంకా పక్క వసు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా టెండర్ వేయడానికి 10 minutes మాత్రమే ఉంటుంది. బావా ఫోన్ లిఫ్ట్ చేయి అని అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంది. ఈసారి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంక వసు టెన్షన్గా క్లాక్ని చూస్తూ ఉంటే ఇంకెంతలో మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు. వసు ఉండి హలో సార్ చెప్పండి అని అంటుంది. మినిస్టర్ గారు ఉండి అమ్మ టెండర్ వేశారా అని అడుగుతారు. వసు లేదు సార్, టెండర్ పేపర్స్ మారిపోయాయి అని అంటుంది. మినిస్టర్ గారు ఉండి ఏంటమ్మా వసును చెప్పేది, ఇప్పుడు ఎలా అమ్మా అని అంటూ ఉంటే ఇంకింతలో మహేంద్ర గారు వసు అని పిలుస్తారు. వసు సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్ అని అనేది. మినిస్టర్ గారు ఓకే అమ్మా జాగ్రత్త అని అంటారు. ఇంకా వసు మీరేంటి మావయ్య ఇక్కడ అని అంటుంది. మహేంద్ర గారుండి ఇదిగో టెండర్ పేపర్స్ నీకు ఇవ్వమని చెప్పి రిషి ఇచ్చాడమ్మా అని అంటారు. వసు ఉండి బావేడి మావయ్య వచ్చాడా అని అంటూ ఉంటే మహేంద్ర గారు లేదమ్మా, సౌందర్య వాళ్ళ ఇంటికి రైడ్ చేయడానికి ఆఫీసర్స్ వచ్చారంట. వసు ఉండి ఎందుకు మావయ్య అని అంటూ ఉంటే మహేంద్ర గారు ఉండి ఏమో అమ్మ ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట అని అంటారు. మహేంద్ర గారు ఉండి ఇంకా లాస్ట్ 2 minutes ఉంది, వెళ్ళి టెండర్ వేయి అని అంటారు. బస్సు వెళ్ళి టెండర్ వేస్తుంది. ఇంకో పక్క శైలేంద్ర అసలు ఈ మహేంద్ర ఎలా వచ్చాడు, ఆ టెండర్ పేపర్స్ ఎవరిచ్చారు అంటూ ఊగిపోతూ ఉంటాడు. ఇంకా 2 hours తర్వాత శైలేంద్ర చైర్లో కూర్చొని టెన్షన్గా గోర్లు కొరుక్కుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే రిషి మాస్ ఎంట్రీ ఇస్తాడు. రవి రిషిని చూసి విజిల్ వేస్తాడు. శైలేంద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి టీవీలో రిషిని చూసి పైకి లెగుస్తాడు. ఇంకప్పుడే టెండర్ ఆఫీసర్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్కి అందరికన్నా తక్కువ కోట్ చేసింది విఆర్ కంపెనీ ఎండి మిస్సెస్ వసుధార రిషేంద్ర భూషణ్ అని అంటారు. రవి ఉండి సార్ మీరు మా సార్కి చెక్ పెట్టాలనుకున్నారు కదా, మా సారే మీకు చెక్ మేట్ పెట్టారు అని అంటూ విజిల్స్ వేస్తూ ఉంటాడు. శైలేంద్ర కోపంగా రవిని చూస్తూ ఉంటే రవి ఉండి సార్ స్టార్టింగ్లో ఏదో మాట చెప్పినట్టు గుర్తు సార్ నాకు, అది మీకు సరైన సమృద్ధి అన్నారు కదా, అసలు మీరు రిషి సార్కి సమృద్ధియే కాదు సార్, తనతో పోటీ పడాలంటే ఒక అర్హత ఉండాలి, అది మీకు లేదు అని అంటాడు. శైలేంద్ర రవి కాలర్ పట్టుకొని రేయ్ నిన్ను నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు. రవి ఉండి ఏ యాప్ ఎప్పుడు చూడు నేనేం చేస్తానో నాకే తెలీదు, నేనేం చేస్తానో నాకే తెలీదు, ఏం తెలుసు నీకు, ఒకరిని బెదిరించి లేదా డబ్బులు ఇచ్చి ప్రాజెక్ట్ లాక్కోవడం తెలుసా, నీ జీవితంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా సొంతగా సాధించావా, ఎప్పటికీ చేయలేవు అది నువ్వు. కానీ రిషి సార్ కొన్ని 100 మందికి ఉద్యోగం ఇవ్వాలని నువ్వు ఎవ్వరో తెలియకపోయినా నీతో ఫైట్ చేస్తున్నాడు, అది ద గ్రేట్ రిషేంద్ర భూషణ్ ఎండి ఆఫ్ విఆర్ కంపెనీ అని అంటాడు. శైలేంద్ర ఉండి రేయ్ అని అంటూ ఉంటే రవి ఉండి సార్ బాయ్ సార్ జాగ్రత్త అని అంటూ వెళ్ళిపోతాడు. ఇంకో పక్క వసుకి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి లైట్గా. ఇంకా రిషి హ్యాండ్ పట్టుకొని రిషిని చూస్తూ నవ్వుతుంది. రిషి వెళ్ళు అన్నట్టు సైగ చేస్తాడు. ఇంకా వసు వెళ్ళి పేపర్స్ మీద సైన్ చేస్తుంది. ఇంకా మినిస్టర్ గారు రిషికి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తారు. ఇంకా రిషి థ్యాంక్ యూ సార్ అని అంటారు. ఇంకా రిషి వాళ్ళు ఇంటికి స్టార్ట్ అవుతారు. రవి అభిని భవ్యని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంకా సతీష్ కూడా వస్తాడు ఇంటికి. రిషి ఉండి రవితో థ్యాంక్స్ రవి, నీ వల్లే ఈరోజు ఎవ్వరికి ఏం కాకుండా ఆ ప్రాజెక్ట్ని దక్కించుకున్నాం అని అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. రవి అయ్యో పర్లేదు సార్,
ఆ దేవుడు నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడనుకుంటాను అని అంటాడు. వసు థ్యాంక్ యూ సో మచ్ రవి అన్నయ్య అని అంటుంది. రవికి వసు అన్నయ్య అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వసు ఏమైందన్నయ్య అని అంటుంది. రవి ఏం లేదమ్మా అంటూ కళ్ళు తుడుచుకుంటాడు. రిషి అవును మీ బాస్ పేరేంటి? వాడెవడో నాకు తెలియాలి, ఆ రోజే వాడు ఈ భూమి మీద లాస్ట్ బతికేది అంటూ కోపంగా అంటాడు. రవి మీ అందరికీ తెలుసు సార్ అని అంటాడు. సతీష్ ఉండి మా అందరికి తెలుసా, ఎవడ్రా వాడు అని అంటూ ఉంటే రవి శైలేంద్ర అని అంటాడు. రిషి శైలేంద్రనా, అసలు వాడికి మేమేం చేసాంరా అని అంటూ కోపంగా కార్ దగ్గరికి వెళ్తాడు. మహేంద్ర ఉండి శైలేంద్రనా, తను ఎలా ఉంటాడు, ఫోటో ఉందా నీ దగ్గర అని అడుగుతాడు. రవి ఉంది ఇదిగోండి సార్ అని పిక్ చూపిస్తాడు. మహేంద్ర గారు ఆ పిక్ని చూసి కోపంగా పిడికిలు బిగిస్తూ ఉంటారు. బస్సు ఏమైంది మామయ్య నీకు తెలుసా అని అడుగుతుంది. మహేంద్ర గారుండి మనసులో అసలే వీడు దుర్మార్గుడు, రిషి కోపంలో వాడిని ఏమన్నా చేస్తాడు అని అనుకుంటూ లేదు వసు ఎవరో తెలిసిన వాళ్ళ అనిపిస్తేను అని అంటాడు. రిషి వాణ్ణి ఈరోజు ఊరికి వదలండి డాడ్ అని అంటూ కార్ డోర్ తీస్తూ ఉంటే మహేంద్ర గారు రిషి ఆగు అంటూ రిషిని ఆపుతూ ఉంటే బస్సు ఉండి బావా ఆగు బావా ప్లీజ్ అని అంటూ ఉంటుంది. మహేంద్ర గారు రిషి శైలేంద్ర గురించి నీకు తెలుసు కదా, అంతెందుకు ఈరోజే ఆ టెండర్ వేయనీయకుండా తన తెలివితో తన బలగంతో ఎలా ఆపాడో తెలుసు కదా అంటారు. రిషి ఉండి కానీ నాకు కోపం ఆగట్లేదు డాడ్ అని అంటూ ఉంటే రిషి వాణ్ణి వదిలేయి అని అనడం లేదు, వాణ్ణి కండబలంతో పాటు బుద్ధి బలంతో కూడా కొట్టాలి. రిషి ఉండి కానీ డాడ్ అని అంటూ ఉంటే మహేంద్ర గారు ఉండి ప్లీజ్ ఇదొక్కసారి నా మాట విను నాన్న అని అంటారు. బస్సు కూడా ప్లీజ్ బావా ప్లీజ్ మామయ్య చెప్పింది నిజమే కదా, ప్లీజ్ మామయ్య మాట విను అని అంటుంది. రిషి అని చెప్పి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకొంచెం సేపు తర్వాత బస్సు ఉండి అవును మామయ్య వదినికి ఎవరు పుట్టారు, బాబా పాపనా అని అంటూ ఉంటే మహేంద్ర గారు ఉండి నువ్వు ఎవరిని కావాలనుకున్నావో వాళ్ళే పుట్టారు అని అంటుంది. బస్సు ఉండి హే అలాగైతే బాబు పుట్టాడా అని అంటూ ఎగురుతూ ఉంటుంది. ఇంకా గౌతమ్కి కాల్ చేసి అన్నయ్య త్వరగా రండి నేను బాబుని చూడాలి అని అంటూ ఉంటే గౌతమ్ ఉండి వస్తున్నాం దారిలోనే ఉన్నాం అని అంటారు. ఇంకా ఈవినింగ్ అయింది. వసు అభి సతీష్ భవ్య ఇల్లంతా వెల్కమ్ హోమ్ లాగా డెకరేట్ చేస్తారు. కొంచెం సేపు తర్వాత ఏంజల్ వాళ్ళు వస్తారు. సుజాత గారు ఏంజల్కి బాబుకి దిష్టి తీసి లోపలికి వెళ్ళమంటారు. వసు ఏంజల్ దగ్గర నుంచి బాబుని తీసుకొని హే చిన్న రే నీ కోసం ఎన్ని డేస్ వెయిట్ చేశానో తెలుసా, ఎంతో క్యూట్ ఉన్నావురా అని అంటూ ఉంటే బాబు నవ్వుతూ వసునే చూస్తూ ఉంటాడు. వసు ఆ బాబు హ్యాండ్స్ని ముద్దాడుతూ ఉంటుంది. జగతి మేడం ఉండి ఏంట్రా ఇప్పుడు దాకా గలవ చేసేసి ఇప్పుడు మీ అత్త దగ్గరికి వెళ్ళగానే సైలెంట్ అయిపోయావా అని అంటారు. పుష్ప వసు వాడు చూడు నేను కన్ను ఆర్పకుండా ఎలా చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది. రిషి బాబు దగ్గరికి వెళ్ళి హే చిన్ను అంటూ పలకరిస్తూ ఉంటాడు. సుజాత గారుండి రిషి వాడు సేమ్ నీలాగే ఉన్నాడు, అన్నీ మేనమామ పోలికలే అని అంటారు. ఇంకా వసు సోఫాలో కూర్చొని ఆడిస్తూ ఉంటే రిషి అమ్ముతో జానుతో ఆడుకుంటూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ ఉంటే బాబు ఏడుస్తూ ఉంటాడు. ఏంజల్ వసు వాణ్ణివ్వు ఆకలిస్తున్నట్టుంది అని తీసుకెళ్తుంది. ఇంకా వసు రిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే చూస్తూ మనసులో ఈరోజు నువ్వు చేసిన పనికి ఎన్ని జామ్స్ ఇవ్వాలనిపిస్తుందో నాకు అనుకుంటూ ఐడియా అని చెప్పి కిచెన్ రూమ్లోకి వెళ్ళి జామ్ తీసుకొని వస్తుంది. వసు జాను జామ్ కావాలా అని జానుకొకటి అమ్ముకొకటి ఇస్తుంది. జాను మరి అన్నయ్యకి అని అంటూ ఉంటే రిషి వసుని చూస్తూ ఉంటే వసు అని ఇస్తుంది. రిషి తీసుకుంటూ ఉంటే వసు రిషి చెంపల మీద ముద్దు పెట్టి నవ్వుకుంటూ పరిగెత్తిద్ది. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత రిషి మినిస్టర్ గారికి కాల్ చేసి రేపు 10కి ట్రైనింగ్ సెంటర్ ఓపెనింగ్కి మీరు రావాలి సార్
అని అంటారు. మినిస్టర్ గారు ఉండి తప్పకుండా రిషి అని అంటారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా మూర్తి గారికి కాల్ చేస్తారు. ఇంకా మూర్తి గారు సార్ చెప్పండి అని అంటూ ఉంటే రిషి ఓపెనింగ్కి అరేంజ్మెంట్స్ అంతా అయిపోయి కదా మూర్తి గారు అని అంటూ ఉంటే మూర్తి గారు ఉండి సార్ అని అంటారు. రిషి ఉండి ఎక్విప్మెంట్ అంతా జాగ్రత్తగానే ఉంది కదా అని అంటూ ఉంటే మూర్తి గారు ఉండి సార్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది అని అంటారు. ఇంకా రిషి రేపు పూజలో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, మినిస్టర్ గారు కూడా వస్తున్నారు, ఆయనకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకూడదు అని అంటాడు. ఇంకా మూర్తి గారు ఓకే సార్ అని అంటారు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్.